హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇవాళ అయితే సేర్వా చేస్తున్నాను. అందులో అయితే చపాతీల్లోకి, పుల్కాల్లోకి, పరోటాల్లోకి బాగుంటుందండి. ముందుగా ఏం చేయాలంటే గ్యాస్ మీద పెనం పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకోవాలి. అందులోనే ఉల్లిపాయలు, టమాటా కొద్దిగా కొన్ని వేసుకోవాలండి. వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అందులోనే కొద్దిగా జీడిపప్పు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాము మిక్సీ గిన్నెలో తీసుకోవాలండి. బాగా చల్లారేస్తే మిక్సీ కట్టుకోవాలి. మిక్సీ గిన్నెలో తీసుకుంటున్నానండి. ఇందులోనే మళ్ళీ కొద్దిగా ఆయిల్ పోసుకొని ఇంకో ముక్కలు కొద్దిగా వేసుకోవాలి. మిక్సీ గిన్నెలోని యాలక్కాయలు, దాల్చిన చెక్క, లవంగం మొగ్గ వేసుకోవాలండి. ఇలా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఉల్లిపాయ, టమాటా, మసాలా దినుసులు మిక్సీ పట్టాం కదండి, అది పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇలా ఫ్రై అయినాక ఉప్పు, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారండి. ట్రై చేసి ఎలాగుందో చెప్పండి, కామెంట్ బాక్స్లో పెట్టండి. నాకు ట్రై చేయండి, ఎలాగుందో చాలా బాగుంటుందండి. మిల్ మేకర్లు వేస్తామేమో పిల్లలు ఇష్టంగా తింటారండి. మిల్ మేకర్ లాస్ట్లో వేస్తాను. చూడండి, ఇలా మగ్గిపోయాక వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్ కొద్దిగా వేడెక్కాక మిల్ మేకర్ వేసుకున్నామండి. కొద్దిగా ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత ఉప్పు చూసుకోవాలండి. ఉప్పు అయితే నాకు సరిపోయింది. మీకు సాలకపోతే వేసుకోండి. అందులోనే మిల్ మేకర్లు వేస్తున్నాము. వేడి వాటర్ కాబట్టి సరిపోతుంది, లేకపోతే ఉడకబెట్టుకొని వేసుకోవాలండి. మిల్ మేకర్లు పిల్లలు ఇష్టంగా తింటారండి. మిల్ మేకర్లు అందులోనే కొద్దిగా గరం మసాలా వేసుకొని కలుపుకుంటే అంతే, రెడీ అయిపోయింది. ఎంతో రుచికరమైన సేర్వా రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలాగుందో చెప్పండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ అండి. ఎంతో రుచికరమైన సేర్వా రెడీ అయిపోయింది. సూపర్గా ఉంటుందండి. ట్రై చేయండి.